ఏపీ కేబినెట్ పలు కీలక డెసిషన్స్ తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా కేబినెట్ నిర్ణయించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం రూపొందించింది సర్కార్. కొత్త మెడికల్ కాలేజీల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 2వ దశలో మిగిలిన 6 ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు? స్వాతి, యాక్చువల్గా ఇవాళ కేబినెట్ సమావేశంలో 30 అంశాల ఎజెండా ప్రధానంగా అందులో కనబడుతుంది. ఆ 30 అంశాల ఎజెండాలో హెల్త్ పాలసీకి సంబంధించి, అదేవిధంగా సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపడం, అదేవిధంగా ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, వీటికి సంబంధించి ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా సిఆర్డీఏ పనులకు సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సంబంధించి, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఎస్పీవీ ప్రతిపాదనలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ, అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్తో ఒక హెల్త్ పాలసీ ఉంది. 5 లక్షల వరకు దానికి సంబంధించి చికిత్సా విధానాలకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ కలిపి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు గతంలో ఎన్నికల సమయంలో కూడా ప్రకటించారు. దీని మీద గత కొన్ని నెలలుగా కసరత్తు కూడా జరుగుతోంది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా అందించాలనే ఒక డెడికేషన్కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 1,63,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్నాయి. ఈ కొత్త పాలసీ ద్వారా వీళ్ళందరికీ 25 లక్షల లోపు వరకు ప్రధానంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా చికిత్సలు 2 లక్షలతో 3 లక్షలతో కంప్లీట్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వీటన్నిటిని ఓవరాల్ గా దృష్టిలో పెట్టుకుని 3 లక్షలకు పైగా కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లు అవన్నీ 5 లక్షలు 10 లక్షలు అవుతూ ఉంది. కాబట్టి ఓవరాల్ గా 25 లక్షల లిమిట్ తో ఒక యూనివర్సల్ హెల్త్ పాలసీని దీనికి సంబంధించి 2,493 నెట్వర్క్ హాస్పిటల్, అంటే ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, లేకపోతే కొన్ని ఇతర రాష్ట్రాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా ట్రీట్మెంట్ కి అవకాశం కల్పించేలా ప్రధానంగా దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించారు. దీని విధి విధానాలన్నీ కూడా కేబినెట్ సమావేశం అయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుస్తాయి. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆదోని, అమలాపురం, పులివెందుల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఒక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ఏపీ కేబినెట్ సమావేశం ప్రధానంగా ఆమోదించింది. దీంతో పాటు మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. మరి దానికి సంబంధించిన డేట్స్ ఇవన్నీ కూడా తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక యూరియాకు సంబంధించి రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రధానంగా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పినట్టుగా తెలిసింది. దీని మీద తీవ్ర స్థాయిలో ఖండించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందని ప్రధానంగా చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలు కూడా కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల బాధ్యతలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాలి, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేయాలని.
మరోవైపు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో లోకేష్ ఒక సమావేశం నిర్వహించారు. అందులో డిఎస్సి 16,000 పోస్టులు మనం భర్తీ చేస్తున్నామని లోకేష్ చెప్తే కొంతమంది మంత్రులు డిఎస్సికి సంబంధించి విజయోత్సవాలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెడతామని లోకేష్ చెప్పడం జరిగింది. ఏడాది క్రితం బుడమేరుకు సంబంధించి వరదలు వచ్చాయి, దాన్ని కూడా సీరియస్ గా మనం హ్యాండిల్ చేసాం. ఈ విజయాలన్నీ కూడా మంత్రులు బయటకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా మంత్రులు ఫోకస్ చేయాలనే యాంగిల్లో చెప్పడం జరిగింది. ఓవరాల్ గా కేబినెట్ ఎజెండా మొత్తం పూర్తయిపోయింది. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్, యూరియా కొరతకు సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తున్నారు. కొద్దిసేపట్లో ఈ సమావేశం కూడా 2:33 లోపే పూర్తయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. స్వాతి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.